11వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలుగా పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ మరలా మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన. ఇంతదనక కీర్తన ద్వారా మిమ్మల్ని మహిమపరిచిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంకనూ వారి స్వరాలు పుట్టండి. మీ నామ మహిమార్థమై అనేక ఆత్మల రక్షణార్థమై చక్కగా గీతములు పాడడానికి మీ కృప చూపించాలి. ఇప్పుడు మీ వాక్యమును మేము చదువుకొని ఉన్నాము. మీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ ఎర్రని ఎండ ఏడు వేళ ఏ అననుకూలత మాకు కలగకుండా మీ ఆత్మ సంచారము క్రింద మమ్మల్ని నడిపించాలి. మీ వాక్యము వినుచున్న ప్రతి బిడ్డకు వినబుద్ధిని పుట్టించాలి. నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదనని సెలవిచ్చిన దేవా, మీ ఆలోచన ఆలకించే మనస్సు ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ, మా ఆత్మీయ జీవితాలకు క్షేమం కలిగించుమని మా ప్రభువుని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, ఉదయకాలం మనము యేసుక్రీస్తు అనుచరులు పౌలు జతపనివారు అనే అంశంలో భాగంగా యూస్తు పౌలుతో పాటుగా దేవుని పరిచర్యను చేయడానికి ప్రభు ఎలా ఆకర్షించాడో అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తూ వచ్చాము. అతడు యూదుడైనా తన ధర్మశాస్త్రాన్ని, ఆచార క్రమాలను ప్రక్కన పెట్టి హృదయ శుద్ధి చేసే ప్రభు వైపు తిరిగాడు. పశ్చాత్తాపడి ప్రభువును నమ్ముకున్నాడని, సున్నతి కాక సువార్తయే రక్షించేదని అంగీకరించి ప్రభువును వెంబడించాడని అనేకులు శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువును నిందిస్తున్నప్పుడు దూషిస్తుండగా వారి వైపు చూడకుండా సువార్తను నమ్మిన వాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో కూడా యేసు ప్రభువుని విశ్వసించని వారు అనేకులు ప్రభువుని దూషిస్తున్నారు. వారి వైపు కాక సువార్త వైపు చూసిన వారు, ఆయన సిలువను చూసిన వారు, నిజంగా ప్రభు వైపు చూసి ఆయన విలువని ఎరిగి విశ్వసించేవారు అవుతారు. పరలోక రాజ్యానికి వారసులు అవుతారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగ విశ్వసించబడిన వారు సంఘములో ఎదుగుచుండగా వారు ప్రభువు చేత శ్రమలలో ఆదరించబడతారు, కష్టాల్లో ప్రభువు చేత ఆదరించబడతారు. అలాగూ ఆదరించబడుతూ అనేకులను ఆదరించేవారుగా, తండ్రి మనసు కలిగినటువంటి ఆదరణ కర్తలుగా ప్రభువు కనికరిస్తాడు. అటువంటి బలమైనటువంటి మనస్సు ప్రభువు అనుగ్రహించి నడిపించేవాడని మనం రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మూడవ మాటను మనము ఆలోచన చేయడానికి మన మనసులను కేంద్రీకరించుదాం. మూడవ విషయం ఏమి చెప్పినారంటే 11వ వచనంలో మధ్యలో నేను చదువుతున్నాను. వీరు మాత్రమే అన్నాడు దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారు అని చెప్పారు. అసలు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేకుండా అసాధ్యం. దేవునికి ఇష్టముగా బ్రతికేవారు ఆయన వాక్యం అంటే ఇష్టపడతారు, ఆయన ప్రార్థన అంటే ఇష్టపడతారు, ఆయన సువార్త అంటే ఇష్టపడతారు. ఆయన యందు నిజమైన మారు మనసు లేని వారు, నిజంగా ప్రభువులో ఎదగని వారు వీటన్నిటి ఎలా అయిష్టతను కనపరుస్తారు. కొంతమంది అకేషనల్గా అంటారు చూడండి, సందర్భానుసారంగా జరిగే మీటింగ్స్ కొరకు పరుగులెత్తుచుంటారు, కానీ సువార్త అంటే పత్తా ఉండరు సహోదరులు. కొంతమంది కొన్ని సంఘాల్లో, నాకు ఇక్కడ విషయాల్లో తెలియదు, కొన్ని సంఘాల్లో దేవుని బిడ్డలు సువార్త అంటే చిన్న చూపుగా తక్కువగా ఉంటారు. దేవుని సువార్త ప్రకటించడానికి రమ్మంటే ఈరోజు సెలవు లేదండి, నేను రాలేనండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అటువంటి వారముగా మనం ఉండకూడదు. మనము దేవుని పిల్లలమైతే
చెప్పిన మాటలు మనం ఎప్పటికీ మర్చిపోము. మార్కు సువార్తలో ప్రభువు ఆఖరి అధ్యాయం ఆఖరి మాటలు ఏమని రాయబడి ఉన్నాయి? సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మన ప్రభువు అందరికీ సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఆ సువార్త ప్రకటించేటువంటి భారం మనం కలిగి ఉండాలి. ఆ సువార్తను ప్రకటించే మనస్సు మనం కలిగి ఉండాలి. ఈ మధ్యాహ్న వేళ యూస్తు కలిగి ఉన్న మనస్సును మీ ఎదుట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యూస్తు దేవుని సువార్త చేయాలనే మనస్సు కలిగిన వాడు కాబట్టి పౌలుతో ప్రయాణం చేశాడు. రెండవది, యూస్తు కలిసి పని చేయాలని మనసు గలవాడు. జత పనివాడు అన్నాడు కదా, దేవుని రాజ్యము నిమిత్తము పనిచేసేవాడు. నెంబర్ 1 అంటే సువార్త చెప్పాలనే ఆశ గలవాడు. రెండవది, నా జత పనివాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే కలిసి పని చేసే మనసు కలిగిన వాడు. ఈ 2 విషయాలను మనం మనసులో ఉంచుకుందాం. మొదటిగా అతడు ఏమని చెప్తున్నాడు పౌలు భక్తుడు? వీరు దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారు అన్నాడు. దేని నిమిత్తం? దేవుని రాజ్యం. యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్న దినాలవి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఏమని ప్రకటించారు ఆయన సువార్తను? 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుంటున్నాం. రండి, 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది. మన భాషలో చెప్పడానికి టైం లేదు. సువార్త ప్రకటించేవారు చెప్పవలసిన మాట ఏంటంటే సమయం లేదు. అమ్మా, రాజ్యము మీదకి రాజ్యములు, యుద్ధములు జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలుగా ఉన్నాయి. ప్రభువు త్వరగా వస్తున్నాడు, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటించాలి. నమ్మిన దేవుని పిల్లలు గుర్తుంచుకోవాలి, ఈరోజు ప్రపంచం నెమ్మదిగా లేదు. ప్రపంచంలో ఉన్న ప్రజలు నెమ్మదిగా లేరు. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతున్న పరిస్థితులు. ఈ రాత్రి ఉన్నవారు తెల్లారి ఉంటారో లేరో కూడా తెలియని పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, మన ఇంటి ప్రక్కన ఉన్నవారికి, మనతో పాటు కలిసి పొలంలో పని చేస్తున్న వారికి, ఇంకా యేసు ప్రభువు నమ్మకుండా ఉన్న వారికి మనం చెప్పాల్సింది ఏమిటంటే, అమ్మ సమయం లేదు. యేసు ప్రభు వస్తే నీ విడిచిపెట్టబడితే పరలోకం చేరలేవమ్మా. సమయం లేదు కనుక ఆయన రాజ్య సువార్తను మీరు ఆలకించండి. ఇంకా నేను రాజ్య సువార్తను గురించి డీటెయిల్గా చెప్పడం లేదు, సువార్త ఎలా చెప్పాలో చెప్తున్నాను. ప్రభు చెప్పిన మాటలో కాలము సంపూర్ణమైనది అని చెప్పాడు. రెండవది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. రెండవది ఏమిటంటే పాప క్షమాపణ పొందండి, మారు మనసు పొందండి అని సువార్త ప్రకటించాలి. చాలామంది సువార్త ప్రకటించేటప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటారు, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు ఇంగ్లీష్లో. లోక సంబంధమైన ఆశీర్వాద సువార్త. కొంతమంది బోర్డు పెడతారు, ఆశీర్వాద పండుగలు అంటే ఏమిటంటే యేసు ప్రభు దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్తారు. నేను యేసు ప్రభు దీవించడని చెప్పను, దానికోసమే రమ్మని చెప్పేవాళ్ళు ఉన్నారు, దానికోసం వెళ్ళొద్దు చెప్పద్దు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు, ఏమని? మారు మనసు పొందండి అని చెప్పాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు మరొక చోట. మారు మనసు లేని జీవితం యేసు ప్రభువును నమ్ముకున్న జీవితం కాదు. మనకి అర్థమవడానికి చెప్తున్నాను. ఒకవేళ ఒకప్పుడు నువ్వు నమ్మక మునుపు బూతులు తెచ్చావు అనుకో, ఇప్పుడు నమ్ముకున్నావు, ఏం చేయకూడదు? మీరు తెలుగులోళ్ళే చెప్పరు నాకు సమాధానం, నేనే చెప్పుకుంటా. ఏమ్మా, ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోకముందు మన నోరు మంచిది కాదు, ఇప్పుడు నమ్మిన తర్వాత ఏమవ్వాలి? నోరు మారు మనసు పొందిందా? ఒకప్పుడు మన కాలు మంచిది కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఇప్పుడు ఏమైంది? కాలు మారిందా? మారాలి. నీ బుర్ర మారిందా? మారాలి. నీ మనసులో ఉన్న చెడ్డ కోరికలు, చెడ్డ తలంపులు చచ్చిపోయా. అలాగైతే నీవు మారు మనసు పొందినట్టు. నీవు స్వార్థ చెప్పేటప్పుడు కూడా అమ్మా నీలో ఉన్న ఈ బలహీనత నీవు తీసివేసుకో, అప్పుడు దేవుడు నిన్ను నిజంగా ఆయన బిడ్డగా మారుస్తాడని స్వార్థ ప్రకటించాలి. ఆయన రాజ్యము త్వరగా వస్తుందని ప్రకటించాలి. మారు మనసు పొందమని స్వార్థ ప్రకటించాలి. ఇది దేవుని పిల్లలు చేయాలి. మరొక మాట చెప్తున్నాడు అక్కడ ఆయన,
దేవుని సువార్త ప్రకటించుచున్నాడు. ఆయన రాజ్యము సమీపించదని చెప్పేటప్పుడు ఆయన రాజుగా రాబోతున్నాడని చెప్పాలి. యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు చాలామందిని కుంటివారిని గుడ్డివారిని ఆయన బాగు చేశాడు. ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే చాలామంది యేసు ప్రభు ఇంకా దయామయుడుగానే తిరిగి వస్తాడు అనుకుంటున్నారు. బైబిల్ అలా చెప్పడం లేదు. ఒకప్పుడు ఆయన దయామయుడుగా వచ్చాడు, ఇప్పుడు ఆయన దయామయుడుగానే పిలుస్తున్నాడు. ఇక రెండవ రాకడలో ఆయన దయామయుడుగా కాదు, పదమసింహముగా మేఘమండలం మీద ఆయన దిగి మధ్యాకాశంలోనికి వస్తాడు. ఈరోజు నీవు సువార్తను త్రోసివేస్తే, ఈరోజు యేసు ప్రభువుని నమ్మకుండా ఆయన ప్రేమను నీవు తృణీకరిస్తే, ఒకనొక దినాన రొమ్ము కొట్టుకునే రోజు వస్తుంది, గుండె బాదుకునే రోజు వస్తుంది. అమ్మా, ఆ శిక్ష నీకు ఉండకుండా నీవు మారు మనసు పొందాలని ఇతరులకు మనం సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ద్వారా ఆయన మానవులను ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమ సువార్త చెప్పాలి. ఆయన క్షమించడం ద్వారా, ఆయన రక్తములో పాపములు కడుక్కోవడం ద్వారా మానవులు ఎలాగో రక్షింపబడుచున్నారో సువార్తను మనం ప్రకటించాలి. ఈ సువార్త యూస్తు ప్రకటించడానికి నేర్చుకున్నాడు. స్థానిక సంఘములో మనము మందిరానికి వస్తున్నప్పుడు, మనము దేవుని సన్నిధిలో వాక్యమును నేర్చుకున్నప్పుడు వాక్యమును ప్రకటించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఒకటి, అతడు సువార్త చెప్పాలనేటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. ఆ మాట అర్థం చేసుకున్నారా? సువార్త చెప్పాలనే మనసు ఎలా వస్తుంది? 42వ కీర్తనలో పౌరవ కుమారులు రాసిన కీర్తన అది. మొదటి వచనం ఇలాగున పౌరవ కుమారులు అంటున్నారు. 42వ కీర్తన మొదటి చరణం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఎవరి కొరకు? నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని పౌరవ కుమారులు అంటున్నారు. ఎందుకు? 16వ వచనం. హెర్మోను పర్వతము నుండి, యోర్దాను ప్రదేశము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అంటే యెరూషలేముకు 200 కిలోమీటర్ల దూరంలో అషూరు, బబులోను సామ్రాజ్యాలు ఉన్నాయి. అక్కడ బంధించారు వారిని. చెరపెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ చెరలో ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, మరట్రా ఇశ్రాయేలీయులు ఇలా కాళ్ళు చేతులు గొలుసులు వేసుకొని ఒక పెద్ద బొండ కట్టి నడిపించుకొని వెళ్తుంటారనమాట. బానిసలుగా తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ ఎడారిలో గుండా వెళుతున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూశారు. వారు ఏం చూశారంటే దుప్పి చూశారు. దుప్పి తెలుసు కదా, దుప్పులు, లేడి, చిన్న చిన్న దుప్పులు. ఆ దుప్పి అటు ఇటు పరిగెత్తుతుందట. ఎందుకంటే మంచినీళ్ళు లేకపోతే చచ్చిపోతాననే తపంతో పరిగెత్తుతుంటే అమ్మో నీళ్ళు లేకపోతే ఈ దుప్పులు చచ్చిపోతాయేమో అని అనుకున్నారు వాటిని చూసి. కానీ వారు రాస్తున్నారు కీర్తనలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. అలాగే నాయనా, నీ మందిరం విడిచిపెట్టాము, యెరూషలేము నుండి దూరంగా బానిసలుగా వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తామో, మరలా ఎప్పుడు నీ మందిరంలో ఆరాధన చేస్తామో మాకు తెలియదు. నీ దేవుడు ఏమాయనని వారు అడుగుచుండగా నా గుండె నాలో కొట్టుకొనుచున్నది. వారు ఇశ్రాయేలీయులుగా బానిసలుగా వారు ఉంచబడినప్పుడు దేవుని సన్నిధిని జ్ఞాపకం ఉంచుకొని మరలా దేవుని మందిరానికి వెళ్దామని ఆశపడుతున్నారు. ఈ మధ్యాహ్నం వేళ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీకు ప్రార్థన అంటే ఆశ ఉందా? నీకు దేవుని వాక్యం అంటే ఆశ ఉన్నదా? నీకు దేవుని సన్నిధి అంటే శ్రద్ధ ఉన్నదా? అలాగైతే వినండి అమ్మా, వాక్యము వినుచుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ప్రభు వాక్యము నీతో మాట్లాడుచుండగా, ఎమ్మాయిము గ్రామస్తులు చెప్పినట్లు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మండలేదా అన్నారు. ఆయన మాట్లాడేటప్పుడు మన గుండెను ఏం చేస్తాడు? ఆయన మండిస్తాడు. ఆయన ఆ భారం ఇస్తాడు. ఎటువంటి భారం ఇస్తాడు? మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా, ఆయన వాక్యాన్ని చదివి బలపడుచుండగా, ఆయన పని చేద్దామనే మనస్సును మనము కలిగి ఉండగా ప్రభు ఇచ్చే భారం. 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను,
నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటిస్తున్నానే గర్వం లేదు నాకు, కానీ ఆ సువార్త ప్రకటించే భారము నా మనసులో ఉంది. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నా అన్నదమ్ములు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోలేదు. నా ఇంటి వారు దేవుని నమ్ముకోలేదు. నా గ్రామంలో వారు ఇంకా నమ్మని వారు ఉన్నారు. నేను వారికి సువార్త ప్రకటించాలనే భారం, సువార్త ప్రకటించాలనే భారం ఉన్నదా? మోకరించి ఆ సువార్త కొరకు ప్రార్థన చేసే భారం ఉన్నదా? 2 దినాలు మీటింగ్స్ పెట్టుకున్నామంటే ఎంతమంది మోకాళ్ళ మీద ఉన్నారు? ఎన్ని గంటల పాటు ప్రభు సన్నిధిలో గడిపి వచ్చారు? నేను మరలా చెప్తున్నాను, వాక్యం చెప్పేవారు ప్రార్థించి రావాలి, వినేవారు కూడా ప్రార్థన చేసి వాక్యం వినడానికి రావాలి. అప్పుడే ప్రతి వాక్యము మన గుండెలా పనిచేస్తుంది. విషయం ఏంటంటే ఆయన చెప్పాలి కనుక ప్రార్థన చేసి వస్తాడు. వాళ్ళు ఎలా చెప్తారో విందామని వచ్చేవారు ఉంటారు, కానీ ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేవారు చాలా తక్కువ ఉంటున్నారు. పౌలు భక్తుడు సువార్త ప్రకటించే భారముతో వెళుతున్నాడు. దేవుని ఆత్మతో నడిపిస్తుండగా సువార్తలో ముందుకు వెళుతున్నప్పుడు మరొక మాట అంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. 2వ కొరింథీ పత్రిక 11:28 నేను చదువుతున్నాను. చూడండి, 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాం. ఇవిగాక సంగములన్నిటిని గుర్చిన చింత నాకు కలదు. ఎవడ ఈ భారము దినదినము నాకు కలుగు. ఈరోజు ఇద్దరికి సువార్త ప్రకటించాను, మరో వారం, మరో రోజు మరొకరికి సువార్త ప్రకటించాను. ఎవరైనా దొరుకుతారా అని సువార్త ప్రకటించడానికి ఆశగా ఎదురు చూడాలి. నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నాకు ఆ సేవకుని పేరు గుర్తులేదు. ఆయన ప్రతిదినం అందరికీ కరపత్రికలు అందించే అలవాటు ఉంది. ఆయన రోజు కరపత్రికలు తీసుకొని వెళ్ళి వస్తున్నాడు. ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంది, బాగా బీభత్సమైన వాన పడుతుంది. ఆయనతో పాటు ఆయన కొడుకు చిన్నవాడు, పిల్లవాడు, వాడు కూడా వస్తుంటాడు. చిన్న కొడుకు కూడా వస్తున్నాడు పత్రికలు ఇవ్వడానికి. ఆ రోజు కొడుకు వచ్చాడంట, నాన్న ఈరోజు మనం సువార్తకి వెళ్దాం అంటే, రే చూస్తా ఉన్నావా వాన భీకరంగా పడుతూ ఉంది, మనం వెళ్ళలేం, ఈరోజు పడుకో, రేపు సువార్త ప్రకటిద్దాం అని చెప్పాడంట. నానా నీవే చెప్పావు ఏమనంటే, ఒకవేళ మనం సువార్త ప్రకటించకుండా ఎవరైనా మిగిలిపోయి పొరపాటున చనిపోతే వారు అగ్నిగుండానికి వెళితే దేవుడు మనం లెక్క అడుగుతాడని చెప్పావు కదా. మనం ఈరోజు సువార్త ప్రకటించకపోతే ఈ వర్షానికి ఎవరైనా చనిపోతే మనల్ని అడగడా అన్నాడట. ఒక నిమిషం ఆలోచించి తండ్రి అన్నాడట, ఆటంకం ఉన్నది కాబట్టి ప్రభు అడగడలే ఓ అన్నాడట. రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు తండ్రి, బాబు కూడా రూమ్లో పడుకున్నాడు. కొంతసేపటి తర్వాత కరపత్రికలు తీసుకుని బయటకు వచ్చాడు. ఆ వాన్లో చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయి. గబగబ వెళ్ళి డోర్ కొట్టి అందరికీ పత్రికలు ఇస్తున్నాడు. ఒక ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడు, అలాగున నాక్ చేస్తూ ఉన్నాడు, తడుతున్నాడు. తీయలేదు. ఇంకొకసారి కొట్టాడు, తీయలేదు. మూడోసారి కొడితే డోర్ ఇలా ఓపెన్ చేసింది. ఒక యవనురాలు వచ్చింది, మొఖాన ఒక గుద్దింది పిల్లవాడి మీద. వాడు నీళ్ళలో పడ్డాడు. అవి వర్షపు బురద నీళ్ళు ముఖం మీద అయింది. తుడుచుకొని ఆ కరపత్రిక ఇదిగో అక్క అని చేతికి ఇచ్చాడట. ఆ పత్రిక ఇలా లాక్కొని తలుపేసి వెళ్ళిపోయిందట. పిల్లోడు మరలా యథావిధిగా ఇంటికి వచ్చి పండుకున్నాడు. మరుసటి రోజు ఆ సేవకుని ఇంటికి ఆ రాత్రి కూడా కరపత్రిక తెచ్చుకున్న ఆ సిస్టర్ వచ్చిందట, యవనురాలు. అయ్యా రాత్రి మీ అబ్బాయి వచ్చాడు, నేను పొరపాటున కోపంలో గుద్దాను, ముక్కు మీద రక్తం వచ్చింది చూశాను, ఎలా ఉన్నాడు అని అడిగేద్దామని వచ్చాను అని చెప్పిందట. ఏమ్మా ఏం జరిగింది, ఏమైనా అన్నాడా బాబు అని ఈ సేవకుడు అడిగితే, అది కాదండి నేను రాత్రి చనిపోదాం అనుకున్నాను, ఒక చిన్న స్టూల్ పెట్టుకొని ఫ్యాన్ ఊరేసుకుందామని ఆ చీర ఇలా కట్టుకొని ఉరికి మీద పెట్టుకుందామని అనుకుపోతున్నాను, ఎవరో తలుపు కొట్టారు, నాకు అర్థం కాలేదు, చనిపోయేటప్పుడు కూడా ఏంటి నాకు శోధన అని చెప్పి కోపంలో వచ్చి తలుపు తీసి మీ బాబును కొట్టాను, ఎలా ఉన్నాడండి. అయితే ఆ పత్రిక చదివిన తర్వాత యేసయ్య నా తండ్రి అని నేను తెలుసుకున్నాను, నేను ఎందుకు చనిపోవాలి, నా కోసం చనిపోయిన యేసయ్య నాకు ఉండగా అని నేను మారు మనసు పొందాను,
మీరే రాకపోతే, మా ఈ ఊరిలో మీరే లేకపోతే నిజంగా నేను ప్రభువుని నమ్ముకునేదాన్ని కాదు అని చెప్పిందని. మిత్రులారా, మనము చేసే ఒక చిన్న పని, మనము అందించే ఒక చిన్న కరపత్రిక, మనము చెప్పే ఒక చిన్న మాట, యేసు ప్రభువుని గురించిన మాట ఒక వ్యక్తిని మార్చే మాట అవుతుంది. చెప్పే నీలో, పంచే వారిలో ఏమీ లేదు, కార్యము జరిగించే ప్రభువులో గొప్ప శక్తి ఉన్నది. విశ్వసించుతున్న వారికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఎవరు విశ్వసిస్తారో దేవుడు వారిలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అయితే మనము అందరము కూడా దేవుని సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. నేను మీకు అర్థమయ్యేటట్టుగా బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను. లాజరు చనిపోయాడు కదండి. బైబిల్ చదువుతున్నారా? తల ఎటు చనిపోయాడా? చనిపోలేదా? చనిపోయాడు. లాజరు చనిపోతే మరియా మార్తలు యేసు ప్రభువు కబురు పెట్టారు. ఏమని? అయ్యా, నీకు ఇష్టమైన, నీ ప్రియమైన అటువంటి సహోదరుడు చనిపోయాడు, త్వరగా రమ్మని కబురు పెడితే చనిపోయిన 4 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. మనకంతా టెన్షనే. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరగాలి. ఆయన మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు రావాలి. లేకపోతే మనం అసలు ప్రార్థన కూడా చెయ్యం. మన విశ్వాసం అట్లాంటిది, గొప్పది. మరి ఏయ్యా, చనిపోయిన తర్వాత వచ్చావు, బోధకుడా నువ్వు శ్రమ పడద్దు, 4 రోజులైంది చనిపోయి, కంపు కొడతాడు, వెళ్ళొద్దు అంటుంది మార్తమ్మ. ప్రభు ఏమన్నాడు? మార్త, నీవు నమ్మినడల దేవుని మహిమను చూస్తావు, పదండి. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు ఆ సమాధి రాయి పక్కకు అంటే పోతా లేదా? పోయింది కదమ్మా, ఆయన చెప్తే పోయింది. లాజరు బయటికి రమ్మంటే వచ్చినప్పుడు సమాధి రాయి బయటికి పొమ్మంటే పోదా? పోయింది కదా. కానీ ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఆ సమాధి మీద రాయిని పొర్లించండి అన్నాడు. తర్వాత లాజరు బయటికి రమ్మని పిలిచాడు. లాజరు పిలిచే పని ఆయనది, రాయ పొర్లించవలసిన పని మీరు చెబుతారని కదా ఆపేశాను. ఎవరిది? వారిది. ఈరోజు సువార్త చెప్పవలసిన భారము నీది, నాది. పని జరిగించవలసిన, హృదయంలో కార్యము జరిగించవలసిన పరిశుద్ధాత్మ యొక్క పని. అంటే ఆయన అద్భుత కార్యములో, ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములో పాలిభాగస్థులమయ్యే భాగ్యం ఇస్తాడు. అది చూడండి. ఈరోజు నీవు సువార్త చెప్పగానే ఎవరైనా మారు మనసు పొందితే ఏం చెప్తాను తెలుసా? ఫలానా ఆయన సువార్త నాకు అందించాడు, ఆయన బైబిల్ ఇచ్చినాడు, నేను నమ్ముకున్నాను, యేసయ్య ఎంత గొప్ప దేవుడు అని చెప్పుచుండగా కరపత్రిక పంచిన ప్రతి విశ్వాసి ఆనందిస్తాడు. బైబిల్ పంచిన ప్రతి విశ్వాసి ఆనందిస్తాడు. ఈ రోజున నీవు కూడా సువార్తలో భాగమవ్వాలి, సువార్త వ్యాప్తిలో భాగమవ్వాలి, ఆయన రాజ్య వ్యాప్తిలో భాగమవ్వాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అంటున్నాడు ఏమని? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు. ఈ ప్రయాసపడుతున్నటువంటి భారం మోస్తున్న వారిని ప్రభు పిలుస్తున్నాడు. మనం పిలవలేమా? ప్రార్థనకు రమ్మని. అమ్మా, మనం పిలవలేమా? ఈరోజు సువార్త కూడిక ఉందని. మనం పిలవలేమా? యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధికి రమ్మని. ఒక చిన్న మాట మనం చెప్పలేమా? యూస్తు పౌలు వెంబడి ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సువార్త భారము కలిగిన మనసు ఉన్నది. ప్రియమైన మిత్రులారా గమనించండి, సువార్త పని చేయాలంటే భారం ఉండాలి, ఆత్మల భారం ఉండాలి. ఆత్మల భారం లేని వారు సువార్త పని చేయలేరు. దేవుని సేవ చేయాలని మనసు వారికి రాదు. ఇది మనం గమనించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భారభరితమైన మనసు కలవాడు. లోకాసువార్త 22వ అధ్యాయంలో 44వ వచనములో గెత్సెమనే వనములో ఆయన చెమట రక్త బిందువులోనుండగా ఆయన ఆతురపడ్డాడు, ఆయన వేదన చెందాడు. మానవాళి కొరకు ఆయన శ్రమపడవలసి వచ్చినప్పుడు ఆయన వేదనను అనుభవించాడు. స్వార్థ భారం నీలో ఉంటే ఆ వేదన ఎవరు చెప్పేది కాదు, ఎవరు ఆపేది కాదు. పేతురు యోహాను దగ్గరికి వచ్చాను, ఈసారి నుండి సువార్త ప్రకటిస్తే మీ సంగతి ఇంతే, ఎప్పుడు చెప్పొద్దన్నారు. కానీ వారు ఆగారా? చెప్పారా? చెప్పారు. వారు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ వారు విద్య లేని పామరులను గ్రహించి పరిశుద్ధాత్మను వారు ఎదిరింపలేకపోయి అని బైబిల్లో రాయబడింది. దేవుని ఆత్మచేత నింపబడిన వారు సువార్త ప్రకటిస్తున్నవా? ఆయన మనుషులను, కుటుంబాలను కదిలిస్తాడు. మేము పరిచయం చేస్తున్న ప్రాంతం చాలా భయంకరమండి. పత్రిక ఇస్తే కొడతారు వాడు. బైబిల్ ఇవ్వకూడదు, పత్రిక ఇవ్వకూడదు. ఎవరితో మాట్లాడేటప్పుడు మరి ఎవరు కొడతారో కూడా మనకు తెలియదు. ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అసలు
ప్రార్థన చేసుకొని ఒక వారం అంతా ఇంకొక వారం తిరుగుతూ ఉంటాం. ముందు వారిని పలకరించి స్నేహితులుగా భావించి వారితో మాట్లాడి వారి సువార్త అంటే ఇష్టపడితే, బైబిల్ అంటే ఇష్టపడితే అప్పుడు సువార్త చెప్పాలి. మీ ఊర్లో గబగబ తీసుకెళ్ళి పేపర్ ఇవ్వడానికి లేదు. మీకు అనుకూలమైన సమయం ఇప్పుడు ఉన్నది, సువార్త ప్రకటించండి. ఏ వ్యక్తి నశించడం ప్రభువుకి ఇష్టం లేదు. ఆయన అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతున్నాడు. కనుక అమ్మా, నీ బిడ్డలు నమ్మకపోతే నీదే బాధ్యత. నీ భర్త నమ్మకపోతే నీదే బాధ్యత. నీ బిడ్డలు నమ్మకపోతే భర్తగా, నీ తండ్రిగా నీదే బాధ్యత. నా ఇంటి వర్షం నాదే బాధ్యత. ప్రభు ఆ భారం మనకి ఇవ్వాలని మనం ఎల్లప్పుడూ పని చేయాలి, ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. నెంబర్ 1, సువార్త ఎలా చెప్పాలో ఆయన రాజ్యమును గురించి, ఆయన సమయమును గురించి, ఆయన పరిపాలన గురించి చెప్తూ ఆనందంతో సువార్త ప్రకటించాలి. బాధతో కాదు. ఈ సంఘ పెద్దకి ఏం పని లేదు, పొద్దాకి పత్రికలు అంటాడు, నాకు ఆ డ్యూటీ చేస్తారు కలిసిపోయాను, మళ్ళీ సాయంత్రం కుటుంబ ప్రార్థన అంటాడు అనుకొని యవనస్తులు తిట్టుకుంటారు. చాలామంది రారు సువార్త అంటే, అసలు రారు. సాపలేస్తానికి ఏమి నోముసి పడతారు, ఇంత బైబిల్ జేబులో పెట్టుకుంటారు. ఇంకా దాని గురించి ఎందుకు లేదు. దేవుడు ఏమని చెప్పారంటే, నీవు నా రాజ్యమును మొదట నీవు వెతకాలి. అప్పుడు అవన్నీ ఏవి నీవు కోరుకుంటావు, ఏవి నీకు అవసరమవుతావు అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. ముందు ఆయనను వెంబడిస్తే, ఆయన రాజ్యమును నీవు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో, తగిన సమయంలో ఆయన నిన్ను పైకి తీస్తాడు. నీవు అనుకున్నప్పుడు కాదు, ఆయన సమయం. రెండవ మాట మనం చూస్తున్నాము, వారు కలిసి పని చేయాలనే మనసు కలవారు. ఎటువంటి వారు? కలిసి పని చేయాలనే మనసు కలిగిన వారు. అందుకే వారిని గురించి పౌలు చెప్తున్నాడు, వారు నా జత పనివారు అన్నాడు. ఏమిటి? జత పనివారు. ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు జత పనివారుగా పని చేయాలి అంటే వారిలో ఐక్యత ఉండాలి. ఏముండాలి? మీరు చెప్పండి, అసలు విషయం చెప్పేటప్పుడు నెలకొని ఉంటారు. ఏముండాలి? ఐక్యత ఉండాలి. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. ఒక అత్త కోడలు ఒకే ఇంటిలో ఉండాలి, కలిసి ఉండాలంటే ఏముండాలి? ఏ అత్తకి ఒక కోడలు నచ్చదు, ఆమె ఒకప్పుడు కోడలని మర్చిపోతుంది. ఏ కోడలికి ఆ అత్త నచ్చదు. ఈ ఇద్దరు నచ్చిన ఇల్లుంటే అదే భాగ్యం. ఈమె కోడలుగా ఉన్నప్పుడు అత్త నచ్చదు, ఈమె అత్తగా ఉన్నప్పుడు నవ్వుకుంటున్నావా అమ్మా? నువ్వు కోడలుగా ఉన్నప్పుడు కూతురు లాంటి మనసు ఉండాలి, నువ్వు అత్తగా ఉన్నప్పుడు తల్లి లాంటి మనసు ఉండాలి. ఇద్దరికి ఉండాలి. ఆ కుటుంబం చాలా బాగుంటుంది. దేవుని సంఘములో పాటలు పాడేవారు, పరిచయం చేసేవారు, వాక్యం ప్రకటించేవారు, సువార్త ప్రకటించేవారు అందరూ కలిసిన మనసు ఉంటే అది దేవుని కుటుంబముగా ప్రభువు సాక్ష్యార్థమై నిలబడుతుంది. ఎవరికి వారు వేరువేరుగా, ఎవరి తీరు వేరుగా ఉంటే ఆ కుటుంబం విభాగింపబడుతుంది. మన కుటుంబాలు అలా ఉండకూడదు. దేవుని కుటుంబం ప్రత్యేకంగా అసలు ఉండకూడదు. కలిసినటువంటి మనసు ఉండాలి. 12వ అధ్యాయము రోమాపత్రిక 16వ వచనాన్ని చదవండి. యూస్తు పౌలుతో మనసు కలిశాడు. పౌలు సువార్తకు వెళ్దామంటే ఏమంటాడు? వెళ్దామన్నా అంటాడు. ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్దాం రండి అంటే వెళ్దామంటాడు. అంతే. మధ్యలో నాకు అది ఉంది ఇది ఉందని ఏం చెప్పడం. కలిసి వెళ్ళే వాళ్ళు మనసు కలిసి ఉంటారన్నాడు. చూస్తారా? రోమాపత్రిక 12:16లో ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. మా వైపు ఏలియా గారు ఒక పాట రాశాడు. ఆయన ప్రార్థనకొచ్చిన పాటలు పాడినా పరిచయ సుంకరి ప్రార్థన వేరేగా, కొందరు ఎక్కువని కొందరు తక్కువని, కొందరు ఎక్కువని కొందరు తక్కువని భేదాలు మనసులో ఉంతురు, తమ పార్టీలో కలిసిపోచుందురు. ఎక్కడ చేతులు కలుపుతాయట, ఏం కలవు? మనసులు కలుపుతాయి. వందనాలు చెప్పుకుంటారట,
అసలు లేదు. ఓ యూదయా, ఓ సుంటికే, మీరు మనసు కలిసిన వారే ఉండవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీ మధ్య సరిగా లేదు. మీరు ఒకే రొట్టెలో పాల్గొంటున్నారు, ఒకే పాత్రలో చేయి వేస్తున్నారు, కానీ మీరు సరిగా లేరు, సమాధానంగా లేరు. మీరు సమాధానంగా ఉండండి. సువార్త పని చేసేవారు కలిసి ఉండాలి. పోటీతత్వం సువార్త పనికిరాదు. కలిసిన ఐక్యమత్యం కలిగిన సువార్త అవసరం. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండండి అంటే అర్థం ఏమిటి? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఒకరికొకరు మనసు కలిసి ఉండడం అంటే 6:17లో చెప్పారు కదా. 6:17లో ఏమంటారు? అటువలే ప్రభువుతో కలిసి కొన్నవాడు, ఆయన నమ్ముకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉంటాడు, ఆయన మనసుతో పెనవేసుకుని ఉంటాడు. అలాగే దేవుని నమ్ముకున్నవారు, సువార్త ప్రకటించేటువంటి సహోదరులు మనసు కలిసి పెనవేసుకొని ఒకే మాట, ఒకే బాటగా ఉండాలి. నేను తూర్పు అంటే నువ్వు పరమట అనకూడదు. ప్రార్థించి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. అపొస్తల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయంలో 37వ వచనంలో మొదటి ప్రారంభపు ఆదిమ సంఘములో ఉన్నటువంటి గొప్ప ఐక్యత ఈనాడు మనకు లోపించడం వలన దేవుని పరిచర్య కుంటుపడుతుంది. దేవుని పరిచర్య కుంటుపడుతుంది. 4వ అధ్యాయము 32వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటా ఉన్నాము. విశ్వసించిన వారందరూ ఏక హృదయం, ఏక ఆత్మ, ఏక ఆత్మ, ఏక హృదయం, ఒకే ఆలోచన, ఒకే మాటలో ఉన్నాయి. కానీ కొరింథీ సంఘాన్ని గురించి కొరింథీ భక్తుడు, పౌలు భక్తుడు కొరింథీలకు రాస్తున్నాడు. ఓ కొరింథీయులారా, మీలో ఒకడు అపోల్లో వాడు, పౌలు వాడును అనుకొనుచున్నారట. మీరు విభజించుకుంటున్నారు. అలా అయితే మీరు దేవుడి పరిచర్య చేయలేరు. యేసు ప్రభువు చెప్పారు ఏమనంటే, నాతో కలిసి సమకూర్చని వాడు, చెదరగొట్టువాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. యేసు ప్రభువుతో కలిసి పనిచేయాలంటే నీవేం చేయాలి? అనేకుల రకరకాల మనసులు, రకరకాల కుటుంబాలు, ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ అంటారు చూడండి, సాంస్కృతికమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటిది స్థానిక సంఘం. నా మాట అందరూ వినాలని కాదు, అందరూ దేవుని మాట వినాలని, దేవుని వాక్యానుసారమైనటువంటి పద్ధతి మనం కలిగి ఉండి కలుపుకొని వెళ్ళాలి. కలిసి నడవాలి. అలాగున్నప్పుడు దేవుని సంఘం దివ్యంగా ముందుకు నడిపోతుంది. దేవుని వాక్యులు మనం చూస్తున్నాము. దేవుని బిడలారా, మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మోషే వెంబడే యెహోషువ ఉండేవాడు. చాలామంది యవనస్తులు ఉన్నారు. పెద్దలు ఇందాక అన్న పాట పాడుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను. అంత వయసు ఉన్నా కూడా ఆయన గొంతంతా గట్టిగా ఎత్తి పాట పాడుతున్నారు. పెద్దలు ఉన్నప్పుడు చిన్నలు వారిని వెంబడించాలి. మోషేను యెహోషువ వెంబడించాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. మోషే కుమారులు కాదు, గుర్తుంచుకోవాలి. ఎవరు దీనులో, ఎవరు నమ్మకస్తులో, ఎవరు దేవుని కొరకు జీవించేవారు, వారు ప్రభు ఆడుకునేవారు. దేవుడు లేపి వాడుకుంటాడు. అది ఇక్కడైనా ఎక్కడైనా నీవు నమ్మకంగా ఉంటాయి. మా తాతగారు సాల్మన్ గారు సేవకుడు. 3 సంఘాలు ఆయన ప్రారంభించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. మేము ఆ సంఘాలు చూస్తూనే ఉన్నాం. నాకు బిడ్డనిచ్చిన మామగారు ఆయన సేవకుడు, ఆయన కుమారులు లేరు. అక్కడ సంఘం ఉంది. చాలామంది ఏమన్నారా అంటే మా ఊర్లో నాకు జరిగింది చెప్తున్నా. నువ్వు ఏమున్నాయా, మీ తాత తర్వాత నువ్వే కదా అన్నారు నన్ను. మా అత్తగారింటికి పోతే ఆయన కొడుకులు లేరు కదా, మీ మామ తర్వాత నువ్వేలే అన్నారు నన్ను. నేను అన్నాను, నా తండ్రి నాకు ఏది ఆజ్ఞాపిస్తే నన్ను అదే చేస్తాను అని చెప్పాను. అంతవరకు స్థానిక సంఘంలో ఉండి పని చేస్తానని చెప్పాను. ప్రభు 2024లో పిలిచాడు, చిత్తూరు జిల్లా వచ్చారు. నువ్వు ఎక్కడ వాడబడాలో దేవునికి తెలుసు, నువ్వు ఎక్కడ దేవుని కొరకు నిలబడాలో దేవునికి తెలుసు. అయితే నమ్మకంగా ఉండడం నీ చేతిలో ఉంది. నమ్మకంగా బ్రతకడం నీ చేతిలో ఉంది. నీవు ఉండగలిగితే, నీవు నిలబడగలిగితే, బద్దలైన బండ సందులలో నా కొరకు నిలబడగలిగిన వాడు ఎవడున్నాడు?
పరలోకముల ప్రభు అన్నాడు, తండ్రి నేను వెళతాను, నా కుమారుడా వెళ్తావా? ఉమ్మివేతలు ఉన్నాయి, భరిస్తాను తండ్రి. కొరడా దెబ్బలు ఉన్నాయి, సహిస్తాను తండ్రి. సిలువ వేస్తారు, వెళతాను తండ్రి. నీ కోసం నేను వెళతాను, నీ కోసం నేను పని చేస్తాను. అలాగైతే వెళ్ళమన్నాడు. ఆ పరలోకము నుండి దిగివచ్చిన దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పశువుల పాకలు ఎందుకు జన్మించాడో తెలుసా? తండ్రి అంటే ఇష్టము కనుక. నీకు పరలోకములో ఉన్న యేసు ప్రభు ఇష్టమైతే ఆయన మాట ప్రకారం బ్రతికించే బ్రతికెక్కడా? ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడినప్పుడు, ఆ పశువుల తొట్టు ఆయన పడుకోబెట్టబడినప్పుడు, ఆ రాజాతి రాజు మహిమలో పరిశుద్ధుడని వేవేల దూతల చేత కొడయాడబడే దేవుడు ఆడ పండుకున్నప్పుడు ఆయన సిగ్గుపడలేదు. ఒకవేళ యేసయ్య కోసం నువ్వేమైనా పోగొట్టుకుంటే సిగ్గుపడద్దు. నీకు నీ పిల్లలకు అంతగా ఇస్తాడు ఆయన. సమయాన్ని పోగొట్టుకున్నావా, సొమ్మును పోగొట్టుకున్నావా, ప్రభు నిన్ను పోగొట్టుకోడు, నిన్ను విడిచిపెట్టడు. ఆ దేవాతి దేవుడు ఆ పశువుల పాకలో పరుండు పెట్టబడినప్పుడు ఒక ఆయన పాటలాగా రాశాడు, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసి కందువై తల్లివడిలో వదిగినావయ్యా, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయానీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. నా ప్రభువు నా కొరకు పండుకోవడానికి సిగ్గుపడలేదు. ఆ శాస్త్రులు పరిశీలి ముందు నిలబడినప్పుడు ఏ నేరము లేనివాడు నేరస్తుడుగా, ఎవరి ముందు తలవంచని వాడు తలవంచుకొని నిలబడినప్పుడు నీ కొరకు నిలబడ్డాడని తెలుస్తుంది, గుర్తుందా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని సవాలు విసిరినవాడు మౌనంగా ఉన్నాడు. పిలాతు అంటాడు, నీవేమి మాట్లాడవంటే ఏమి మాట్లాడండి. ఇప్పుడు యేసయ్యను అడుగు చెప్తాడు, అయ్యా ఎందుకు మౌనంగా ఉన్నామని. నీ కోసం నా ప్రాణం ఇవ్వడానికి మౌనంగా ఉన్నాను రా. నేను నీ కోసం ప్రాణం ఇవ్వడానికి మౌనంగా ఉన్నాను. ఆయన కోసం ఏమిస్తావు? ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చాడు, ఆయన కోసం ఏమిస్తావు? యూస్తు తన యొక్క జీవితం ఇచ్చాడు, యేసు ప్రభు సేవలో తన ప్రాణం ఇచ్చాడు. ఇవాళ యేసు ప్రభు కోసం ఏమిస్తావు? యేసు ప్రభు కోసం ఏమైనా ఇవ్వగలిగావా? నా తండ్రి నాకు బిడ్డలను ఇచ్చావు, నా కుటుంబం ఇచ్చావు, నాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చావు. నేను నీకోసం ఏమి ఇవ్వలేకపోయాను, నీకోసం ఏమి చేయలేకపోయాను. ఇప్పుడైనా ఏదైనా చేస్తాను, నైనా నన్ను వాడుకో అని వేడుకో. ప్రభు నీ పాత్రగా వాడబడతానని వేడుకో. ప్రభు నిన్ను వాడుకుంటాను, ప్రభు నిన్ను వాడుకుంటాను. ప్రార్థన చేద్దాం. అమ్మా, అయ్యా, నమ్ముకున్నావు కానీ ఏ పని చేయని పాత్రగా ఉన్నావా? ప్రభు అలా కోరుకోవడం లేదు. నాయనా, నేను ఏమీ చేయలేను వాడు, నా బ్రతుకు కాలంలో నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు సాక్షిగా ఉంటాను అని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను కనికరిస్తాను, ప్రభు నిన్ను కనికరిస్తాను. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయంలో మీ రాజ్య సువార్తను ఎలా ప్రకటించాలో, మీ మనసు కలిసి ఎలా ముందుకు అడుగులు వేయాలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు. నేను అనేవాడు కనబడకుండా చేయి నాయనా. నీ సువార్త ప్రకటించి మేమందరం కలిసి ఎలాగ ముందుకెళ్లాలో నేర్పించు నాయన. మీ సువార్తను ప్రకటిస్తుండగా ఈ భుజాల మీద మిమ్మల్ని ఊరేగిస్తున్నామనే ఆనందాన్ని ఇవ్వుదైన. ఇదిగో ఈ సంఘం అనేక సంవత్సరాలు మీ రాకడ పర్యంతం మిమ్మల్ని ఊరేగించే భాగ్యమును దయచేయండి. మీ సువార్తను ప్రకటించి అనేక ఆత్మను రక్షించే కృప దయచేయండి.
మీ దయగల హస్తాలకు మమ్మను మా కుటుంబాలను పరిచర్యను అప్పగిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఇంతవరకు